మొబైల్ యాప్స్ త్రూ ఫ్రాడ్ ఎలా జరుగుతుంది? వాళ్ళు ఇచ్చేది ఒకటే యాప్, కానీ అక్కడ యాక్సెప్ట్ చేసేటప్పుడు 10 యాప్స్ ఉంటాయి. పర్సనల్ డేటాని ఒక 10 యాప్స్ మెంబర్స్కి వెళ్ళిపోతాడు ఒకటేసారి. యాక్సెప్ట్ చేశాను అంటే వాడి పర్సనల్ డేటా వాడి చేతిలో పెట్టేసినట్టు. అదే బ్యాంక్ నుంచి క్లయింట్కి లోన్ వస్తుంది, కానీ ఆయనకు తెలియకుండా ఆయన అకౌంట్లో క్రెడిట్ అవ్వకుండా వేరే వాళ్ళ అకౌంట్లో కూడా క్రెడిట్ అవుతుంది. చాలామంది మా దగ్గరకు వస్తారు, ఏంటంటే మేడం నేను ఈ లోన్ తీసుకోలేదు, ఎలా క్రెడిట్ అయిందో నాకు తెలియదు, కావాలంటే మీకు స్టేట్మెంట్ ఇస్తాను. సంబంధమే లేని వాళ్ళ అకౌంట్లో పడ్డాయి అంటే ఇది అసలుకి ఎక్స్పెక్ట్ కూడా చేయరు కదా ఎవరు. ఇంటర్నల్ ఫ్రాడ్ అది, యాప్స్ ఫ్రాడ్. ఓ ఇది ఒక పెద్ద స్కామ్. ఇది ఇంటర్నల్గా జరుగుతున్న పెద్ద స్కామ్ ఇది. అది ఎటు వెళ్తుందో తెలియదు, ఎవరు క్రెడిట్ అవుతుందో తెలియదు. ఈవెన్ మనం అది ఫైండ్ అవుట్ చేయడానికి ఏదో యాప్లోనే కదా వదిలేద్దాం. యాప్ వాడు ఏం చేస్తాడంటే తెలివిగా మీరు అక్కడ వాడికి అన్ని యాక్సెప్ట్ చేస్తేనే నెక్స్ట్ పేజ్ ఇస్తాడు, లేకపోతే ఇవ్వడు. యాప్ లోన్స్లో చాలా జరిగే ఫ్రాడ్ ఇది. క్రెడ్బీలో రీసెంట్గా కస్టమర్ది ఓన్లీ 1500 ఉంది, 700 నుంచి 476కి క్రెడిట్ అయిపోయింది. బికాస్ ఆఫ్ దట్ 1500 రెడ్యూస్ అవ్వడం ఎంత ఈజీయో సిబిల్ స్కోరు, ఇంక్రీజ్ అవ్వడం అంతకు మించిన కష్టం, 100 రెట్లు కష్టం. ఎవరికి వాళ్ళు అంత ప్రాసెస్ ఐడియా ఉండకపోవచ్చు. మినిమం 5 బ్యాంక్స్లలో లాగిన్ చేసేస్తారు. వస్తుంది సార్ అని వాళ్ళు చెప్తారు, వీళ్ళు సరే అని వచ్చేస్తారు. కరెక్ట్ ప్రాసెస్ కాదు అది. పర్ఫెక్ట్ పాయింట్స్తో ఒకవైపు అప్లై చేస్తే అక్కడే వచ్చేలాగా ప్లాన్ చేయడం మీరు రైట్. మనం గైడ్ చేస్తాం. ఫస్ట్ మా దగ్గర చెప్పేది నేను ఒకటే, ఫస్ట్ గైడెన్స్ తీసుకోండి, అది ఫ్రీ ఆఫ్ కాస్టే. వేరే వాళ్ళు మీకు ఏమైనా ఛార్జెస్ చేస్తుండొచ్చు, కానీ మా దగ్గర ఎలాంటి ఛార్జెస్ ఉండవు. మీరు ఎన్నిసార్లు ఫోన్ చేసినా మేము రెస్పాండ్ అవుతాం, మీకు గైడెన్స్ ఇస్తాం. మీరు అన్నీ తీసుకున్న తర్వాతనే లోన్ అప్లై చేయండి. మీరు అప్లై చేయకున్నా పర్లేదు, కాకపోతే గైడెన్స్ తీసుకోండి. ఫస్ట్ మీ ప్రొఫైల్ ఏంటో తెలుసుకోండి. అది నేనైతే అదే చెప్తాను ఫస్ట్.